హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు సింపుల్గా కుక్కర్లో సాంబార్ అండి. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. దానికి నేను ముందుగా మన టీ గ్లాసు కందిపప్పు తీసుకుని కడిగి పెట్టుకున్నాను. దానిలో ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇది మన కుక్కర్లో పెట్టుకోవాలండి. పప్పు ముక్కలతో సహా అన్నీ పెట్టేసుకోవాలి. ఈ సాంబార్లోకి క్యారెట్, టమాటా, చిన్న ఉల్లిపాయలండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆనపకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. ఇది ముందుగా మనం ఓ పక్కన పెట్టుకుందాం. అలాగే మొత్తం అన్నీ గిన్నెలోకి వేసేసుకుందాం. ఈ ముక్కలన్నీ టమాటా, క్యారెట్, ఇంకా మీరు ఏమైనా వేసుకోవచ్చండి. కూరగాయలు, వంకాయ, ముల్లంగి ఏమున్నా వేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుందండి సాంబారు. నేను ఆనపకాయ ముక్కలు ఎక్కువ వేస్తానండి. ఇంట్లో ఎక్కువ వేయమంటారు. మొత్తం అండి ఇంతే. తర్వాత ఇందులో మనం కొంచెం చింతపండు వేసుకుందాం. దీనిలో కొద్దిగా చింతపండు ఇలా గట్టిగా నొక్కేసి పెట్టుకుంటే విడిపోదండి, దానిలో అలాగే ఉంటుంది. అలాగే సాల్ట్ వేస్తున్నాను ఈ ముక్కల్లోనే. కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఒక స్పూన్ కారం. కొత్తిమీర లాస్ట్లో వేద్దామండి. అలాగే ఇందులో కొంచెం వాటర్, ముక్కలు ఉడకటానికి. ఈ చింతపండు విడిపోదండి, అలా మనం తర్వాత తీసేయచ్చు. మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ పప్పు, ఈ ముక్కలు అన్నీ కలిసి మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. కందిపప్పు గిన్నె పెట్టేస్తున్నానండి అడుగున. దానిపైన ఈ ముక్కలన్నీ కూడా పెట్టేస్తున్నాను. మీరు పెట్టుకునేటప్పుడు గిన్నెలు కరెక్ట్గా సెట్ అయ్యే గిన్నెలు పెట్టుకోవాలండి. బాక్సు కరెక్ట్గా ఈ గిన్నె నాకు బాగా సెట్ అవుతాయి. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చాక కట్టేద్దాం. 2 విజిల్స్ వచ్చినాయండి. ఇంకో విజిల్ వచ్చాక కట్టేద్దాం. స్టవ్ కట్టేస్తున్నాను. ఇది చల్లారాక మీకు చూపిస్తాను. ఆవిరిపోయిందండి. కుక్కర్ మూత తీసేస్తున్నాను. చూసారా, ముక్కలు అడుగున పప్పు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. అదిగోనండి, చింతపండులో ఉన్న ముక్కలన్నీ అలా ఉన్నాయి. అలాగే పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పక్కన పెట్టుకున్నాను. పప్పులో ఏమన్నా వాటర్ ఉంటే ఇందులో పోసేసుకోవాలండి. ఎక్కువ లేవు నాకు. ఇందులో చింతపండుని ఇలా తీసేసుకోవాలి. ఇలాగే ఉంటుంది.
ఒక గిన్నెలోకి తీసేసుకుంటే తర్వాత మనకి ఏరుకోవాల్సిన పని ఉండదు. దీని లాస్ట్లో వేసుకోవచ్చు. ఏమన్నా పులుపు తక్కువ ఉంటే దాన్ని పులుసు తీసుకుని వేసుకోవచ్చు. ఈ పప్పుని నేను మిక్సీలో వేస్తానండి. మెత్తగా ఉడికిపోయింది. ఇది మీ ఆప్షన్ అండి. మాకు అలవాటు అలాగా పప్పు మిక్సీలో వేయటం, లేకపోతే ఇలాగా పప్పు గుత్తుతో కానీ గరిటతో కానీ ఇలా మెదిపేసుకోవచ్చు. మీ అలవాటు ఎలా ఉంటే అలాగా. నేను దీన్ని ఒకసారి మిక్సీలో వేస్తాను. మిక్సీలో వేసిన తర్వాత 2 తాలింపు పెట్టేసుకోవటమేనండి, అయిపోతుంది. మిక్సీ వేసిన తర్వాత మీకు చూపిస్తాను. పప్పు మిక్సీలో వేస్తే ఇలా మెత్తగా అవుతుందండి. సాంబార్ బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. అదే కుక్కర్ కడిగేసుకుని తాలింపు వేస్తున్నానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ. కొంచెం ఇంగు వేస్తున్నానండి కొద్దిగా. ఇప్పుడు మొత్తం మనం ముక్కలు పులుసు వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పు కూడా వేసేసుకుందామండి. పప్పులో మిక్సీ కడిగేసి ఆ వాటర్ కూడా వేసాను. వాటర్ పోస్తున్నాను ఇంకా కొంచెం, చాలా చిక్కగా ఉంది. వాటర్ చాలా పడతాయండి. ఉప్పు, కారం, పులుపు ఒకసారి చూసుకోవాలండి. మనకి ఇంకా చింతపండు దానిలో పులుపు ఉంటుంది. అన్నీ తక్కువగానే ఉన్నాయి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, చింతపండు కూడా మొత్తం బాగా పిసికి పులుసు చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్క అండి, కచ్చాబచ్చా చితగొట్టుకుని వేసుకున్నాను.
మీకు పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇదైతే సరిపడే ఉంది. ఉప్పు కారాలు ఒకసారి చూసుకుని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు మరిగితే సాంబార్ అయిపోతుంది. లాస్ట్లో అల్లం వేసాం కదండి, అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేగా సాంబార్ పొడి కూడా వేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ముక్కలు పప్పు అన్నీ కుక్కర్లో పెట్టుకుని, కుక్కర్ మనకి చల్లారటం విజిల్ రావటం అవే లేట్ అండి. చాలా ఈజీగా మనం కుక్కర్ పెట్టి వేరే పని చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఇది మరగటానికి ఒక 4 మినిట్స్ పడుతుంది. మరుగుతుందండి సాంబార్. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి. ఈ సాంబార్కి మరిగేటప్పుడు 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలండి. అదే మెయిన్ టేస్ట్. మరిగిపోయిందండి. ఫైనల్గా ఉప్పు కారాలు ఒకసారి చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సాంబార్ అండి అయిపోయింది. చాలా చాలా టేస్టీ సాంబారు. కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.